టైం సాధదు కాబట్టి అంటే దాని పాట చెప్తాము. టైం సాధదు కాబట్టి బిస్కెట్ పంచుతాడు. పనులు సాగిన పాట కూడా పెట్టిస్తాడు. పనులు సైడ్ కూడా తెచ్చిస్తాడు. మూడు ఇచ్చే మనిషికి 3 వస్తాను తీసుకో. కొంచెం ప్రాణం తెప్పడానికి. బలో ప్రభు యేసు మసీహుకి ఈ మాట ఎందుకు చెప్పాను? అందరూ ఏం చూడాలా? బిస్కెట్స్ కాదు, సాక్ష్యం. సరే, దయచేసి 1 నిమిషం పాటు అందరూ మౌనంగా ఉందాం. మత్తయి అని చెప్పాడు 2 నిమిషాలు ముగించాలంట. మన వర్తమానమే గంటన్నర ఉండేది. మరి ఎట్ట ముగించాలో దేవుని చిత్తం. అది త్వరగా ముగిచ్చేసేసేద్దాం. మీకు అందరూ తెలుసు కదా, త్వరగా ముగించడం అంటే అసలే కుదరదా? ఇంకా దేవునికి వందనాలు. కాబట్టి ఈ నూతన మందిరంలో ఒక చిన్న సాక్ష్యాన్ని పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన సమయం ఇది. ప్రభు సమయం అయితే, ప్రభు చిత్తం ఉంటే మళ్ళీ ఆదివారం రోజు నూతన మందిరంలో మొదటి ఆరాధనలో సాక్ష్యం పంచుకుందాం. కాబట్టి ఎక్కువ సమయం ఇప్పుడు తీసుకోండి. దయచేసి గమనించండి, షుగర్ ఉండేవాళ్ళు మొదట తీసుకోండి బిస్కెట్స్. తప్పుగా అర్థం చేసుకోవద్దు. మీ కుడి హస్తం ఎత్తుంచండి, తర్వాత మామూలు కూడా తీసుకోండి. ఎందుకంటే షుగర్ ఉండేవాళ్ళు షుగర్ డౌన్ అయింది కాబట్టి తీసుకోనండి. సరే, ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దయచేసి రాజా అంటున్నాడు, ఈ సాక్ష్యం అయిపోదులే అంటున్నాడు. నిజంగానే టైం తీసుకున్నాం. రండి అందరూ కూడా దయచేసి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక మాట చూడండి. దయచేసి అందరూ కూడా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి మొదటి దినవృత్తాంతముల గ్రంథము, ఒక చేత్తో బిస్కెట్లు, మరొక చేత్తో బైబిల్. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము మరి 28వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయం. మాట్లాడొద్దు. 20వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము. మనం 20వ వచనం అందరం కలిసి చదువుకుందాం ఒకసారి. అందరం కలిసి, బిస్కెట్లు నోట్లో ఉంటాయి కాబట్టి మరి ఎట్టగొట్ట త్వరగా చదివితే నవ్వుతాయి. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలం పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరవకుండుము. నా దేవుడైన యెహోవా నీతో కూడా నుండును. యెహోవా మందిరపు సేవను గురించిన పనంతయు నీవు ముగించే వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడవక ఎండును. 21. దేవుని మందిరం సేవ అంతటిని యాజకులను లేవీయులను వంతుల ప్రకారము ఏర్పాటేరి నీ ఆజ్ఞకు బద్దులయ్యుండి ఈ పని అంతటిని నెరవేర్చుడికై ఆయా పనుల యందు ప్రవీణులైన వారు, మనపూర్వకంగా పనిచేయవారు, అధిపతులు జనులందరూ నీకు ఏం చేయగలరు? సరే, ఈ మాటలో 2 వచనాలు చదివిస్తూ వచ్చాం. ఎందుకు ఈ 2 వచనాలు చదివామంటే, ఫస్ట్ వచనంలో అంటే మనం చదివిన ఫస్ట్ దాంట్లో ఏమని రాయబడుతూ వచ్చింది? బిస్కెట్స్ మీ దగ్గరకు వస్తే అటు చూడొద్దు. కాబట్టి మొదట చదివిన దాంట్లో ఒక మాట ఉంది. ఏమని? ఈ పని పూనుకొనుము, ధైర్యం తెచ్చుకొని పని పూనుకొనుము, భయపడకము, జడియకుము, వెరవకుండుము. అంటే నువ్వేం భయపడద్దు, జడియొద్దు, ఏం చేయొద్దు, ధైర్యంగా ఉండి ఏం చేయాలా? అదే ఈ మాట ఎందుకు చదివానంటే, మన ఆల్రెడీ వీడియో దాదాపు 5 గంటలు ఉంది. వీడియో మందిరం కన్స్ట్రక్షన్ మొత్తం కూడా 5 గంటల వీడియో ఉంది. నేను సాక్ష్యం తక్కువగా చెబుతా, తర్వాత మీరు ఆ వీడియో మొత్తం చూడండి. దాంట్లో మొదట మత్తయి వచ్చి ప్లేస్లో పునాది రాయి వేసింది కూడా అక్కడ ఉంది. అక్కడి నుండి స్టార్ట్. కాబట్టి వీడియో 5 గంటలు ఉంది, 5 గంటల పైనే. మన పిల్లలు కానీ అందరూ కూడా. సరే, దాని విషయంలో తర్వాత చూద్దాం. ఈ మాట ఎందుకు చదివించబడుతూ వచ్చిందంటే, ప్రియులారా, మత్తయి వచ్చినప్పుడు కానీ అంతకుముందు కూడా దేవుడు నాతో మాట్లాడిన మాట, ధైర్యం తెచ్చుకొని పని పూనుకోనము, నేను నీకు సహాయం చేస్తానని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడుతూ వచ్చినప్పుడు
అనేక సందర్భాల్లో అనేక పరిస్థితుల్లో చాలాసార్లు ఫస్ట్లో ఈ యొక్క స్థలం విషయమై పని పూనుకున్నాం. కొన్ని ఆటంకాలు అభ్యంతరాలను బట్టి కొన్ని పరిస్థితులను బట్టి మాలో మాకే సమాధానం లేకపోవడం ద్వారా ఎట్లాగో లేకపోతే స్థలం గురించి మేము సరిగా అర్థం చేసుకోకపోవడం బట్టి 1 సంవత్సరం పాటు ఈ స్థలాన్ని తీసుకుందాం అనుకున్న స్థలం ఆపేసుకున్నాం. ఎబ్రోనోడు కూడా వద్దులే తీసుకోవద్దని చెప్పన్నారు. మళ్ళీ మా సహోదరులు అందరూ కూడా ఆ ప్రాంతాల్లో స్థలాలు చూస్తే దొరకలా. ఇక ఎట్లా ప్రభు అనుకున్నప్పుడు మళ్ళీ ఈ స్థలంలోనే ఇక్కడే బయట ఉన్నట్టున్నాడు అన్న సత్యనారాయణ అని ఇక్కడే ఉన్నాడు. ఆయనతో మాట్లాడితే మందిరం స్థలం ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని కృపను బట్టి ఒక సహోదరుడు ముందరకు వచ్చాడు, పేరు చెప్పనిప్పుడు. తనకు కలిగిన సమర్పణలో నుంచి మందిరం కొనటానికి 10 లక్షల, వాస్తవానికి ఫస్ట్లో మేము మందిరం ఈ స్థలం మాట్లాడినప్పుడు ఒక గుంట వచ్చి 5,20,000 ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారు వచ్చి ఫైనల్ చేసి వెళ్ళాడు. 5,20,000 అడ్వాన్స్ కూడా ఇచ్చాము. అదేదో మన అదృష్టమో బ్యాడ్ లక్ వెనక్కి వెళ్ళిపోయింది మన బలహీనతను బట్టి. లేకపోతే ఈ మందిరం ఎప్పుడో 1.5 సంవత్సరాల క్రితం డెడికేషన్ అవ్వాల్సింది. సరే, తర్వాత అయినా సరే ఎట్టగో ప్రయాసపడితే దేవుని కృపను బట్టి దేవుడు ఇంతవరకు నడిపించాడు. మరలా ముందరికి వెళ్ళాము, దాని వ్యవహారం చూస్తూ వచ్చాం. 5,20,000 అనుకున్న మందిర స్థలం 5,40,000కి వెళ్ళిపోయింది. చర్చి వాళ్ళు తీసుకుంటున్నారు, అగ్రిమెంట్ రాపించుకున్నారు అనగానే పక్కన ఉండేవాడు ఏం చేశారు, 5,30,000 అయితే ఇస్తాను, లేకపోతే లేదు, వాళ్ళు 5,20,000 అన్నారు కదా అన్న. అట్ట పెరిగిపోయింది. ఇప్పుడు మేము తీసుకునే ధరకి 5,40,000 అనుకున్న దానికంటే దరిదాపు 20,000 ఒక గుంటకి ఎక్స్ట్రా. మాట్లాడుదమ్మా చిన్నపిల్లలు, 20,000 ఎక్స్ట్రా. అంటే ఒక్క ఐక్యత లేని దాన్ని బట్టి 20,000 పెరిగిపోయింది. అట్లా సరే గిట్ట కాదు, మందిర స్థలం గురించి ఎవరికైనా చెప్పామనుకో మన సంతోషం ఏంటి, 40 సంవత్సరాల నుంచి 47 సంవత్సరాలు మందిరం లేదు, మేము మందిర స్థలం కొంటామని 10 మంది చెబుతాం. ఆ 10 మంది కాక ఎల్లాసిన చెవుల్లోకి వెళ్ళిపోతున్నాయి, ఆగిపోతుంది మందిర పని. అక్కడ మందిర పని అట్లాగా ఆగిపోయింది పూనుకుంటే ఇక్కడ కూడా ఎట్లాగా ఆగిపోద్దని భయం వేసి నాకు ప్రభు అన్నాడు కదా, నువ్వు ధైర్యం తెచ్చుకొని పని పూనుకోమని. వ్యక్తిగతంగా ధైర్యం తెచ్చుకున్నాను, సంఘముగా ధైర్యం ఇచ్చారు. దేవుని ప్రజలైన వారు ధైర్యాన్ని, దేవుని కృపను బట్టి, దేవుడు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి వాళ్ళు కూడా సపోర్ట్గా ఉంటూ వచ్చారు. అప్పుడు సైలెంట్గా ఎవరో చెప్పకుండా ఈ మందిర స్థలం అన్నది తీసుకోబడుతూ వచ్చింది. నాకు, నాతో పాటు 4గురికి తప్ప ఇంకెవరో తెలియదు. ఆ తర్వాత మందిరం తీసుకున్న తర్వాత మందిరం అనౌన్స్మెంట్ చేసాం, మందిరం స్థలం తీసుకున్నాం, సహోదరుడి దగ్గర ఉంది. మరి అది మందిరానికి ఇవ్వబడుతూ వచ్చింది. అది మనం అమౌంట్ ఇస్తే మందిరం పేరు మీద మార్చబడింది. వాడు అంత 10, 20, 15 లక్షలు, 11 లక్షలు ఖర్చు పెట్టినప్పుడు మనకి మందిరం కట్టి రాస్తారు, ఆయన పేరు మీద ఉంది, మనం డబ్బులు కట్టినప్పుడు ఇస్తాడని చెప్పి అన్నాం. సరే, సంఘం కూడా దేవుని కృపలో మెల్లగట్లా నడుస్తూ వచ్చింది. కాలం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు ఈ యొక్క మందిరం ఏం చేయాలి ప్రభు అనుకున్నప్పుడు పలకలు వేసాం మొదట. ఎందుకంటే ఈ పలకలు ఎందుకు వేసామంటే గోడలు కట్టకుండా చాలామందికి డౌట్ ఉంది, అసలు ఈ పలకలు ఎందుకు వేసారు, ఎందుకు పెట్టారు, గోడ కడితే బాగుండేదని. ఫస్ట్లీ పలకలు ఎందుకు వేసామంటే అసలు మనం స్థలం అన్నది తీసుకుంటున్నాం, ఈ పలకలు వేసిన తర్వాత ఎవరైనా వచ్చి అబ్జెక్షన్ చేస్తే అప్పుడే ఆగిపోవచ్చు, ఎవరు ఆటంకపరచకపోతే ముందరికి వెళ్ళొచ్చు. చుట్టూ గోడ కట్టిన తర్వాత ఎవరైనా వచ్చి ఆపేస్తే ₹1,00,000 దాకా నష్టం కదా, ఎందుకు అదే తక్కువలేని ముగిద్దామని పలకలు వేసాం. ఇవి వేసిన తర్వాత ఎవరేమన్నా దేవుడు చూపించాడు, ఆపాడు. ఏంటో తెలుసా, ఇవి ఇక్కడ మతయాన్ని చెప్పాడు కదా, ఇక్కడ క్లైమేట్ అంకుల వాళ్ళు దాటిన తర్వాత ఇక్కడ తవ్వాం. ఇదే ఇక్కడ ఇజ్రాయెల్ బ్రదర్ దైవసేవకుడు కూర్చున్న చోట మనం ఒక గుంట తవ్వితే అది డ్రైనేజ్ కొరకు. ఆ ముంగట ఇప్పుడు ఈ పలకలు దాటిన తర్వాత ముంగట ఒక గుంట తవ్వాం. అది దేనికంటే సంపు కొరకు. ఇది బాగానే ఉంది, అది దొంగలనే మంజీరా పైపు బయటపడింది. ఏ పైపు? మంజీరా పైపు. నేను శ్యామన్న ఫోన్ చేసి, అన్న జేసీపీ అతను ఇట్లా పైప్ బయటపడింది అనగానే ఉండా పనులని మాడుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ఆ పైపు పగిలిపోతే 30,000, 50,000 డబ్బులు కట్టాలంట, మరి అది కేసు కూడా అవ్వచ్చు. కానీ దేవుడు మరి ఆ యొక్క జేసీపీ డ్రైవర్కి ఎంత జ్ఞానం ఇచ్చాడు, కానీ అది తీస్తంతోనే పిలిచాడు. మరి పాస్టర్ గారు ఇక్కడ పైపు వచ్చింది, మరి ఏం తవ్వమంటారని. తవ్వితే మమ్మల్ని తవ్వుతారయ్యా, తవ్వద్దు ఆపే అన్నాం. అప్పుడు శ్యామన్న వచ్చాడు, చూసిన తర్వాత అమ్మయ్యా సంతోషం ఉందన్నా అన్నాడు. ఆయన టెన్షన్ ఏంటంటే ఆ పైపు ఎక్కడ పగిలిందో, ఆ డబ్బులు మనం కట్టాలి.
సరే స్థలం అతను చెప్పాం, అయ్యా మా స్థలం ఇది, పైప్ వచ్చింది. మంజీరా అతను శ్యామను తెలిసిన అతను ఉంటే మాట్లాడితే, ఆ పైపు నుండి 10 అడుగులు వెనక్కి తీసుకోండి, 1 అడుగు ముంగటుండా, తర్వాత మీరు కట్టిన కేసు పెడితే చాలా మీరు ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పి అన్నాడు. ఎట్లా? సరే ఈ స్థలం వెనక జరుపుకోవడానికి 2 నెలలు వెయిట్ చేసాం. మత్తయ్య అన్న మరి హత్నూరా మందిరం యానివర్సిటీకి మార్చి నెల 31వ తారీఖు వస్తున్నాడు. అప్పటి వరకు మీటింగ్లు జరుగుతున్నాయి. వెంకటన్న ఉన్నాడా ఇక్కడ? ఇక్కడ లేలే. కాబట్టి వెంకటన్న ఇంకెన్నో విషయాలు మాట్లాడుతూ వస్తున్నాడు. పని అవట్లా. ఎప్పటికప్పుడే వారం రోజులు 10 రోజులు అనుకుంటూ వచ్చాం. విసిగిపోయాం. అసలు అయిద్దా లేదా? ఓ రోజు ఇటు కాదని చెప్పి స్థలం అతన్ని మధ్యలో మనకు మందిరం ఇచ్చిన అతన్ని కూర్చోబెట్టి రాఘవేంద్ర హోటల్ దగ్గర మీటింగ్ వేసాం. ఇప్పుడు మాకు హెబ్రోన్ నుండి హెడ్ క్వార్టర్ నుండి దైవసేవకుడు వస్తున్నాడు. ఆయన రేపు పొద్దున వచ్చి చూస్తాడు. స్థలం మట్టి లేకపోతే మమ్మల్ని అవమానమే, మాకు అవమానమే. ఆయన వచ్చి తిట్టను కూడా తిడతాడు. ఈయన తిట్టేస్తాడు గబుకుని, ఆయన కొడుకులాగా తిట్టేస్తాడు నన్ను. ఏదో ఒకటి తలనొప్పి వచ్చింది. కాబట్టి మాకు అవమానం రాకుండా ఉండాలంటే ఇమ్మీడియట్లీ మా సేవకుడు హెబ్రోన్ నుండి వచ్చే లోపలే మేము మట్టి తోలించుకోవాలా. మాకు ఇప్పుడు మీరు ఏం చేస్తారో తెలియదు, పలక వెనక మాకు సైజు ఎంత ఉందో మా స్థలం వరకు మాకు ఇచ్చేయండి, ఆ ముందలు వదిలేసి అంటే అప్పటికప్పటికి ఒక మనిషిని ఆ స్థలమైన ఏర్పరిచి సత్యనారాయణని నువ్వు దగ్గరుండి స్థలం ఇచ్చేయని చెప్పంటే అప్పటికప్పటికి వెనక్కి జరిపి మన పిల్లలు ఎమ్మటే వచ్చేసి నైట్ ఆ పలకలు తీసేసి వెనక్కి ఇచ్చేసి చాలా కష్టపడ్డారు. యవ్వనస్తుల గురించి చెప్పాలంటే ఇప్పుడు కాదు, టైం ఉంది కాబట్టి చాలా కష్టపడ్డారు. సరే చేసాం. మా అత్తయ్యన రానే వచ్చాడు. ఆ గుంట చూసే డ్రైనేజీ తీసిన గుంట చూసి అందరి చేత ప్రార్థన చెప్పాడు కదా, వీడియోలో చూడండి అర్థమైంది. అందరూ అమ్మలు చేసి మేము కూడా చేసాం. మా పెద్ద పాప కూడా వచ్చింది, మా షఫ్రా, మేమందరం హత్నూరు నుండి వచ్చేటప్పుడు రబన్న దయానంద నగర్ నుంచి అన్నోళ్ళు వీళ్ళందరూ వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చొని ప్రార్థన చేసాం. రబాన్ అంటాడు, బ్రదర్ ఏంది బ్రదర్ ఇంత లోతుకి తీసుకొచ్చేసారు, ఇంత దూరం తీసుకొచ్చారు. మా అత్తయ్య అన్నాము, ఏరా ఇక్కడ దాకా వచ్చారు? సరే ఎట్టగొట్ట అసలు లేదు కదా మాకు, గుడ్డి కంటే మెల్లమేలు కదా, ఏం చేస్తాం? ఏదో ఒకటి దూర ప్రాంతం, అడవి ప్రాంతము, ఏదో ఒక అడవి ప్రాంతంలో ఉన్నవాళ్ళం అనుకోండి, ఎట్టయినా రావాలి. వచ్చాం. మత్తయ్యన చూశాడు. మరి ఆయనకు నమ్మకం ఉందో నాకు తెలియదు కానీ వాక్యం అయితే చదివిచ్చాడు. ఇప్పుడు చదివిన వాక్యం, నా కుమారుడా పని పూనుకొనుము, యెహోవా నీకు సహాయం చేస్తాడు, నా దేవుడైన యెహోవా. ఒక మాట చదివి కింద వచ్చిన ఒక మాట ఉంది, ఆయా పనులు కలిగిన వారు అందరిని కూడా నీకు సహకారులుగా సమకూరుస్తున్నాడు. అందరూ ఉన్నారు, పని చేయి, నువ్వు స్టార్ట్ చేయ అన్నాడు. నిజమే, మన మందిరంలో లేని వాళ్ళు ఎవరు? వెల్డింగ్ వాళ్ళు లేరా? వెల్డింగ్ పని చేసే వర్కర్స్ లేరా? ఇంజనీరింగ్ వర్కర్స్ లేరా? కరెంటు పని చేసేవాళ్ళు లేరా? టాపీ పనులు చేసేవాళ్ళు లేరా? ఎవరు లేరు మన మందిరంలో. అందరూ ఉంటారు. చివరికి మందిరం తుడిచేవాళ్ళు కూడా ఉంటారు. అందరూ ఉంటారు. దేవుడు అందరూ సమకూర్చాడు. కానీ పని పూనుకోవడానికి మనకు అవిశ్వాసం ఉంది. ఏదైతే దైతే అని ముందరకు అడిగేసాం. రూపాయి లేదు. ఇదే మత్తయ్యని అక్కడ కూడా ఉన్నాడు. కాకపోతే ఒక 3 నెలలు వయసు ఎక్కువైంది అంతే. అక్కడే ఉన్నాడు. అనౌన్స్మెంట్ చేసాం, జూన్ 6 ప్రభు చిత్తం అయితే. ఎందుకంటే హత్నూరా మందిరాన్ని చూసేసరికి నాకు అసూయ వచ్చింది. జూన్ 6 కల్లా మాకు ప్రభు చిత్తం అయితే మందిరం డెడికేషన్ ఉంది, ప్రార్థన చేయండి అన్నాం. దైవ సాక్షిగా చెబుతున్నా, ఒక పలకలు ఒక గుంటలు తప్పక, గుంట దొవ్వటం తప్పక ఏ పని మేము చేయలే. కానీ దేవుడు తన సేవకుని ద్వారా నోటి మాటతో పలికించాడు. నాకు ఒక నమ్మకం ఉంది, యెషయా ఉంది, నా సేవకుని మాటను రుడిపరచువాడని అన్నాడు. ఖచ్చితంగా రుడిపరుస్తాను, నాకు నమ్మకం ఉంది. నాకైతే అవిశ్వాసం లేదు. ఎట్లా స్టార్ట్ అయింది యుద్ధం. చైన్ ప్రేయర్ పెట్టాం. సిస్టర్స్ బ్రదర్స్ 24 hours చైన్ ప్రేయర్ ఈ రోజు వరకు కూడా జరుగుతూ వచ్చింది. కష్టపడి ప్రార్థన చేశారు. మేము ముందర వెళ్తుంటే మా ముందర ప్రార్థన, మా వెనక ప్రార్థన మధ్యలో మేము ఉండం. ఎట్లా ఉండం? మా ముందర ప్రార్థన, మా వెనక ప్రార్థన మధ్యలో మేము ఉండం. ఎక్కడికిన్నా ఆకాశపు వాక్యం విప్పాడు దేవుడు, సమృద్ధిని నింపాడు. ఎవరి దగ్గరికి నా మందిరం కడుతున్నాం, ప్రభు చిత్తం అయితే ఏదైనా సహాయం చేయమంటే, ఇప్పుడు పేర్లు చెప్పనులేండి, చెప్పకూడదు కూడా, అది దేవునికి మహిమ రావాలి. ఫస్టే మా అత్తయ్యనే ఆరంభించాడు. ఏం చేయాలన్నది ఆరంభ బోణి, ముగింపు వరకు కూడా ఆగలు అసలు. దేవుడు అద్భుతం. ఈరోజు కూడా ఇంత గొప్ప మందిరం అయింది. అసలు డెడికేషన్కి, ప్రేమ విందుకి
ఒక విశ్వాసిని కానీ అసలు ఎవరిని కూడా నేను అడగల. దేవుడు నాకు ఇచ్చిన వాటిలోనే ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. తర్వాత లెక్కలు అంటే ఇంతవరకే మట్టి దోరిచ్చాం. మట్టి దోరించేటప్పుడు మట్టి దోరిని ఆయన వచ్చి మీరు అసలు ఇది ఎంత తీసుకున్నారు, ఇది లావానే పట్ట అట్టా ఇట్టా అని చెప్పి వెంకటన్న కుషుని ప్రశ్న అడిగి అసలు నువ్వు ఈ కులంలోకి ఎందుకు వచ్చావు, ఈ మతంలోకి ఎందుకు వచ్చావు ఆయన భయపెట్టాడు సగం. ఆయన ఏమో టెన్షన్ పడిపోయి నాకు ఫోన్ చేసేసాడు. ఏదైతే అదే ప్రభు నమ్మి వచ్చాం, మట్టి దోరిచ్చాం, సంపులేపిచ్చాం. చాలా ఘనంగా జరిగింది. పుట్టింగ్ లేసేటప్పుడు నేను 5 నిమిషాలను ముగిచ్చేస్తా. పుట్టింగ్ లేసిన దీని కింద ఎట్లా ప్రభు అనుకున్నాం. ఐరన్ రాడ్లు సమకూర్చబడి డబ్బులు వచ్చినాయి అనుకోకుండా కింద పుట్టింగ్ లేసేసాం పిల్లర్స్ కింద. అవి వేసిన తర్వాత మళ్ళీ ఎట్లా ప్రభు టైం అయిపోతుంది ఏం చేయాలనుకున్నప్పుడు, ఏం చేయాలా ప్రభు అనుకున్నప్పుడు పుట్టింగ్ లేసిన తర్వాత బండలు వేద్దాం అనుకున్నాం నీట్గా ఉంటాయని. కానీ తాపీ మేస్త్రి అయినటువంటి మోషే అన్నాడు, అన్న అది కాదు, ఫ్లోరింగ్ లాసేయండి, తక్కువలో అయిపోద్ది, ఏదైనా కానీ మీకు సింపుల్గా అయిపోద్ది అంటే ఏదైనా ఒకటైంది. కానీ చేసేసాం, ఫ్లోరింగ్ లాగేశారు. ఒక అందంగా కనపడింది మాకు. తర్వాత ఇక ఈ యొక్క ఐరన్ తీసుకోవాలి ఎట్లా కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు ఎందుకో సనత్ నగర్లో VBS జరుగుతుంది. నేను సిస్టరు పిల్లలు కలిసి VBSకి వెళ్తున్నాం. క్లైమేట్ అంకుల్ మీరు తప్పనిసరి రండి బ్రదర్, లాస్ట్ టైం కూడా ఒక లెసన్ తీసుకున్నారు కదా, ఇప్పుడు కూడా తీసుకోండి అంటే వెళ్తున్నాం. ఏదో మన వంతు అక్కడ సహాయంగా ఉండాలని వెళ్తుంటే ఓ సిస్టర్ ఫోన్ చేసా, అక్క మరి మందిరం కడుతున్నాం, పని ఆరంభించాము, మరి దేవుని చిత్తం అయితే మందిరం పనులు ఎలా జరుగుతున్నాయి, ఇప్పటివరకు పుట్టింగ్లు వేసామక్క, ఇంకా ఐరన్ పని ఉంది. వారు మాట్లాడుతూ వస్తుంటే ఆ మంది అన్న మందిరానికి నేనే ఎంతో కొంత ఇవ్వాలనుకుంటున్నాను అంది. నేను అన్నాను సహోదరులతో మాట్లాడిన తర్వాత పలానా ఎట్లా ఇస్తానంటున్నాను, ఏం చేద్దామంటే అన్న ఆమె ఎంత ఇస్తుందో తెలుసుకోండి, దాన్ని బట్టి మనం ఏం తీసుకురావాలో తీసుకొద్దాం అన్నారు. నేను అడిగి అక్క ఇట్లా అడుగుతున్నాను, తప్పుగా అర్థం చేసుకోవద్దు, నీకు దేవుడు ఎంత బయలుపరిచాడో చెప్పండి. ఈరోజు ఆమె రాలేదు, ఇక్కడికి రానని చెప్పింది కొన్ని పరిస్థితులను బట్టి. నీకు దేవుడు ఎంత బయలుపరిచాడో చెప్పాకంటే నా గుండె పగిలిపోయినట్టు చెప్పింది. ఓ 1,00,000 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను బెదరింది, విధవరాలు. 1,00,000 రూపాయలా ఏంటక్క, మళ్ళీ ఒకసారి ఆలోచించన్న. నేను చెప్పింది కరెక్టే బ్రదర్, 1,00,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తాను మందిరం కదా. స్టార్ట్ చేసాం. ఐరన్కి హైదరాబాద్ వెళ్ళాలనుకున్నాం. తర్వాత శ్యామని ఇక్కడే కొత్త షాప్ పెట్టారని తక్కువ రేట్లు ఇస్తారు చూద్దాం అన్నారు. ఏదైనా ట్రావెలింగ్ ఒకటే వెళ్ళి మాట్లాడాం. డౌట్ ఉంది ఆ డబ్బులు పడతాయా లేదా, ఇస్తారా లేదా అని. శ్యామన్న డౌట్ పడుతున్నాడు, అందరూ డౌట్లేనే, నాకు నమ్మకం ఉంది. సడన్గా షాప్ కాడికి వెళ్ళను అన్నది, 60,000 ఫోన్పే కొట్టేసింది. మరలా మార్నింగ్ మెటీరియల్కి అడ్వాన్స్ ఇచ్చాం, మెటీరియల్ వచ్చిన తర్వాత మరలా 40,000 ఫోన్పే చేసింది. అన్న ఇంకేమన్నా మందిరానికి దేవుని చిత్తం అయితే నా దగ్గర ఇప్పుడు లేవు, ప్రభు సమకూర్స్తే ఇంకేమన్నా ఇస్తా, ఇంతవరకు నేను చేయగలుగుతాను. ఈ మందిరం ఐరన్ మొత్తం ఒక విధవరాలు సమర్పణ. ఒకే ఒక్క ఆమె ఏడుపు వచ్చేసింది. అన్నీ ఉండవరే చేయలేకపోతున్నారు. ఏ ఆదరణ లేని ఒక విధవరాలు సహాయం చేసిందంటే అద్భుతం. తర్వాత ఆయా బ్రాంచెస్ హైదరాబాద్లో విస్తారంగా సాయం చేస్తూ వచ్చారు. ఈ షీట్స్ మీ పైన తలపైన ఉన్నటువంటి షీటు ఒక రేకు వచ్చి 5,550 రూపాయలు, ఒక రేకు మాత్రమే. కనీసం 32 రేకులు, ఇటు 16 అటు 16, ఎంత 1,73,000 ఏం పడింది. ఎట్లా ప్రభు అనుకున్నాం, అద్భుతం చేశాడు దేవుడు. అసలు అనుకున్న రేటుకి అయిద్దా లేదా, లేకపోతే అనుకున్నాం ఈ రేకులు వేసేసాం కదా, రేకులు వేయలేదు కదన్నా, ట్రస్ట్లో ఎన్ని పెట్టేసాం కదా ఐరన్లో, పరదా కట్టుకునైనా ఆరంభిద్దాం జూన్ 6కి. ఆగటం అయితే జరగకూడదు, పట్టా కట్టుకునైనా పరదా కట్టుకునైనా ఆరంభిద్దాం. సరే అట్లా కాదు, మన విశ్వాసాన్ని దేవుడు ఎందుకు వాగ్దానం చేసిన వాడు ఎందుకు తప్పిపోడు కదా. అవిశ్వాసం ఉంటేనే కదా ఆలస్యమైంది. విశ్వాసం ముందరికి వెళ్దాం, ఏం భయపడాల, అన్నీ సమకూర్చాడు. ఇంతవరకు దేవుడు తీసుకొచ్చాడు. తర్వాత బాత్రూమ్స్ కానీ పైన కానీ ఇటన్నిటి విషయాల్లో దేవుడు సాయం చేశాడు. ప్రాముఖ్యంగా మరి సత్యనారాయణ అన్న, శ్యామ్ అన్న, కిరణ్ అన్న, ఇంకా చూస్తే ఆంధ్రే అన్న, ప్రత్యేకంగా మరి ఎలీష్ అన్న, ఇంకా వెంకటన్న, వయసులో పెద్దోడైనా ఉండా లేకపోయినా ఎండకు కూడా ఒక రోజు అయితే నాకు బాధేసింది. ఎండకు తల మీద, అప్పుడు ఈ కప్పులు ఏం లేవు కదా, తల మీద ఒక టవల్ కట్టుకుని ఆ ఎండలో ఎర్రటి ఎండలో ఆ రోజు బాగా ఎండేస్తున్నా, ఎండలోనే కూర్చున్నాడు, మట్టి తోలిస్తాయని చాలా బాధేసింది.
వీళ్ళందరూ ఇంకా ప్రత్యేకంగా షాలేం, శాంసన్, జాన్ పీటర్, ఇంకా అరుణ్, ఇంకా ఆశీర్వాదం, ఇంకా కాజన్న చాలా చేశాడు. ఈ పెయింట్ మొత్తం చాలా సహకరించాడు ఆయన. ఇంకెవరి పేర్లో మర్చిపోయినా తెలియదు కానీ సాయి కిరణ్ అప్పుడప్పుడు విజిటింగ్ చేసేవాళ్ళ. ఇలా చాలామంది యవనస్తులు ఈ పైన ట్రస్ట్లు అన్నీ కూడా పనివారి కంటే కూడా దేవుని పనివారే ఇది చేశారు. మామూలు పనివాడు కాదు, దేవుని పిల్లలు వాళ్ళే పనివారికి అయ్యి ఇవన్నీ సిద్ధపరిచారు. ఎంత అద్భుతంగా అయిందంటే ఆశ్చర్యం. ఒక్కరోజు కూడా పిల్లలు మరి మనసులో విసుక్కున్నారేమో తెలియదు కానీ వీడు మాకు ఎట్లా దాపరించాడు అనుకున్నారో తెలియదు కానీ ఉదయాన్నే 6 వెళ్ళి తలుపు కొట్టేవాడిని. పదండి వెళ్దాం అన్నా, పదన్నా వత్త మొహం కడుక్కుని వస్తాం అనేవాడు. రాత్రి 12, 2, 3 కూడా అయింది. పెట్టినా పెట్టకపోయినా ఆకలి చంపుకునైనా యవనస్తులు, పెద్దలు అంటే సహజం, చాలా కష్టపడ్డారు దేవుని కొరకు. ఈరోజు యవనస్తులు ఇంకా పెద్దవారు, నేను చెప్పిన వారు, ప్రార్థన చేసిన వారి యొక్క ప్రయాసమే ఈరోజు ఈ మందిరం. అయితే చాలామంది అంటున్నారు మహిందాస్ బ్రదర్ మందిరం కట్టాడు, మహిందాస్ బ్రదర్ ఎందుకు కట్టాడు? కట్టినోళ్ళు వాళ్ళు, కట్టించింది ఆకాశం మందు ఉన్న దేవుడు, నిష్ప్రయోజకమైన వాడు, ఏదో వాడుకున్నాడు పాత్ర అంతే. ఇక్కడ ఎవరి పేరు లేదు. నేను మందిరంలో కూడా చెప్పాను, నా మందిరము అందరూ కదక సమస్త జనులకు. ఖచ్చితంగా మందిరం కట్టిన తర్వాత ముంగట ఆ వాక్యం పెడతానన్నా అదిగా పెట్టే చూసుకోండి. ఎవరి పేరు లేదు ఇక్కడ. కాకపోతే ప్రయాసపడిన వాళ్ళకి థ్యాంక్స్ చెబుతున్నంతే. ఎవ్వరు కూడా అలసిపోలా. దేవుడు గొప్ప కార్యం చేశాడు ఇంత మందిరం. అయితే చిన్న ప్రకటన గమనించండి. ఈ మందిరానికి ఆటంకపరచడానికి చాలామంది వచ్చారు. ఇక్కడ మా ఫ్లాట్లు ఉన్నాయి, చాలా ఫ్లాట్లు ఉన్నాయి. మేము వెంచర్ వేసినాము, మీరు ఎక్కడ చర్చి కడితే ఆగిపోయిద్ది, చర్చి కట్టారా మీ వ్యవహారం తెలుస్తా, కథలు పడుతున్నారా మీరు అని చెప్పి వచ్చారు. సామాన్య చెబితే ఎవడిగా భయపడే పని మనకేంటన్నా, మన పని మనం చేద్దాం, దేవుడు చూసుకుంటాడు. ఆయన ఇక్కడ లేడు, మళ్ళీ ఆంధ్రాలో ఉండి చెబుతున్నాడు. నాకేమో లోపల భయం, ఎవడొచ్చి ఏం చేస్తాడో. ఆయన అట్టగంటారు, నీకెందుకు నీ పని కానీ అంటాడు. ఆ ఫ్లోరింగ్ ఎత్తడం అప్పుడు సరే, ఎట్టగో దేవుడు కార్యం దేవుడు చేశాడు, ఇంతవరకు తీసుకొచ్చాడు. దేవుడు అద్భుతం చేసి ఆటంకాలు, అభ్యంతరాలు. ఈరోజు కూడా పెద్ద గొడవ అయిద్ది అనుకున్నా. ఎందుకంటే కొన్ని బయట జరుగుతున్న పరిస్థితులను బట్టి ఈరోజు ఆటంకాలు వస్తాయి అనుకున్నా. కానీ ఎవరైతే ఆటంకపరుస్తారో వాళ్ళే మనకు సపోర్ట్ చేశారు. ఈరోజు ఈ మందిరం డెడికేషన్ సమాధానకరంగా, అందరి మధ్యలో చిన్న చిన్న అపార్థాలు ఉంటాయి. మనం అందరం ఈ నూతన మందిరం నేను ప్రకటించేది ఏంటంటే అందరం కలిసిపోయి ఐక్యతతో ఇక్కడ దేవుణ్ణి ఆరాధిస్తూ వెళ్ళిపోవటమే. మనం నువ్వు కట్టావు నేను కట్టాను అనుకోవడానికి లేదేడా. అయితే ఒక చిన్న ప్రకటన ఏంటంటే, ఈ పక్కన ఈ యొక్క పిల్లర్స్కి ఈ పైన షీట్స్ ఎట్లా ఉండేవో అట్లాంటి షీట్సే వస్తాయి. ఇటు సైడ్ క్లోజ్ అయిపోతాయి, ఇటు సైడ్ ఉన్న షీట్స్ ఒక బటన్ నొక్కితే కానీ లేదన్నా ఇంకో కోణంలో అట్లా ఓపెన్ అయిపోతాయి ఆటోమేటిక్గా పెట్టిన తర్వాత. ఇప్పుడు టెంట్ వేసి ఉన్నాం కదా, నెక్స్ట్ స్పెషల్ మీటింగ్లో టెంట్ అయ్యే అవసరంలా, ఒక బటన్ నొక్కితేనో లేదా ఇట్లా చేస్తే ఆటోమేటిక్గా అవి ఓపెన్ అయిపోయి అవే గొడుగులు అంబ్రెల్లా లాగా వచ్చేస్తాయి. ఇట్లా ఇక్కడ సైడ్ ఉండ వాల్సే తర్వాత అట్లా ఓపెన్ అయిపోతాయి. ఆ టెక్నాలజీ అంతా మాకు తెలియదు, ఇంజనీర్లు ఉంటారు కాబట్టి మా మందిరంలో వాళ్ళకే తెలుసు, ప్రిపేర్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు చాలా ఖర్చు అయింది. ప్రార్థించాల్సిన మనమే ఒకటి చెబుతున్నాం, దాదాపు 2,70,000 పైన ఇంకా ఖర్చు ఉంది. ఓన్లీ వాల్స్ వర్క్, చుట్టూ వాల్స్, ఇంకా ఫుల్ కూలింగ్. కాబట్టి వాటి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు తరుణమిస్తే, దేవుడు సహాయం చేస్తే మరి చుట్టూ వాల్స్ కూడా కట్టుకుని ఒక లాక్ వేసుకుని లోపల మందిరంలో అన్నీ పెట్టుకోవడానికి కూడా దేవుడు సహాయం చేయడం కొరకు దాదాపు 2,75,000 పైనే అవుతాయి. కాబట్టి ఈ యొక్క వాల్స్ దేవుడు సహాయం చేయడం కొరకు కూడా దేవుడు అనేక విధానాల్లో దైవదాసుల ద్వారా ఎంతో హెల్ప్ చేపిస్తూ వచ్చాడు. ఇంకా దేవుని కృపలో మిగతా పని కూడా సంపూర్తి చేయడం కొరకు ప్రార్థన చేయండి. తర్వాత ఈ మందిరం కొరకు ప్రయాసపడిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు రక్షణ లేని ఒక రక్షణ, రక్షించబడిన వారి కుటుంబాలు ఏం అవసరం ఉండే దేవుడు తీర్చలాగన, వారందరినీ దేవుడు ఆశీర్వదించలాగన. మరి అంత మాత్రమే కాదు, ఇంకా చాలా విషయాలు ఉంటాయి కాబట్టి అయిన తర్వాత పంచుకుందాం వచ్చే ఆదివారం. కాబట్టి ఈ మందిరం కొరకు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మధ్యలో నిన్న కానీ మొన్న కానీ 3-4 రోజుల క్రితం మా మధ్యలో మాకే శత్రు అసమాధానం తీసుకొచ్చింది.
ఒకరి మీద ఒకరికే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లోనే ఒకరొకరు తిట్టుకుంటాం, ఒకరొకరు తిట్టుకునే కొట్టుకోవడం ఒకటే తక్కువ. అంతగా తిట్టేసుకున్నాం ఎవరికి వాళ్ళే. అలిగిలిపోయిన వాళ్ళు అలిగిలిపోయారు, ఇంటికి ఆడ ఉండేవాళ్ళు ఇంటికి ఆడ ఉండారు, ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉన్నాం. ఎందుకు ఇది జరిగింది అని నేను ఆలోచిస్తే రేపు జరిగే డెడికేషన్ అందరిలో సమాధానం లేకుండా చేయాలని, అందరికీ ఏం లేకుండా సమాధానం లేకుండా డెడికేషన్ చేయాలని. దానికే అంత కుయుక్తులు ఉంటే శత్రుతంత్రం ఎరగని వారం కామని పౌలు అంటాడు. మనకెంత జ్ఞానం ఉండాలా దేవుడు ఇచ్చింది. వరుస పెట్టా, ఎక్కడ గొడవ జరిగిందో అందరితో సమాధాన పడి వచ్చా. రాత్రి 1 అయింది ఇంటికి వచ్చేసరికి. అందరు ఇప్పుడు మందిరంలోకి వచ్చారు. ఇప్పుడు చాలు నా హృదయం ఎంత సంతోషంగా ఉందో తెలుసా. మహోన్నతుడైన దేవుని మందిరం ప్రతిష్టత జరుగుతుంది. ఎందుకంటే శత్రు చిన్న చిన్న వాటిలోనే అసమాధానం తీసుకొస్తాడు. అవేవి తొలగించి లేకుండా దేవుని మందిరం దేవుని ప్రజలు పెట్టాడు. ఇంకొండ ముందులుండా ఆ అవసరతల కొరకై ప్రార్థన చేయండి. ఎక్కువ సమయం తీసుకున్నందుకు క్షమించండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ఈ సమయంలో బైబిల్ పాడే పాడుకుందాం.